సరే ఇప్పటి వరకు మీరు ఈ దీనికి ఎంత ఖర్చు పెట్టారు? ఇండోనేషియా వెళ్ళడం ఇవన్నీ ఎక్కడ? చాలా ఖర్చు పెట్టినాము. ఎందుకంటే నేను ప్యాషనెట్ లెర్నింగ్, నేను నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం నాకు. కాదు, ఇప్పుడు ఒక బిజినెస్, ఒక చదువుకొని ఏదైనా నేర్చుకుని ఏదైనా ట్రైన్ అయ్యి దాని తర్వాత ఏదైనా బిజినెస్ పెట్టి అది వేరు. కానీ దీంట్లో చేస్తే ఏమొస్తుంది? ప్యాషన్ ఇది. నాకు ఆల్రెడీ బిజినెస్ ఉంది. ఇది ఎందుకు నాకు బిజినెస్? ఏం బిజినెస్ ఉంది మీకు? నేను నాకు చెప్పినది ఇంతకుముందే నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందని. కాదు మరి నేను సాఫ్ట్వేర్ కంపెనీ 2020 ఇన్స్టాగ్రామ్ లో జ్యోతిష్యం అని చెప్పేసి మీ ఫోటోలు పెట్టేసి మీరు పబ్లిసిటీ బాగా చేసుకుంటున్నారు. అండ్ క్లియర్ గా చెప్తున్నా, నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది ఒకటే, రోహిత్ తాడిశెట్టి, యూజర్ నేమ్ రోహిత్ నందనాథ్. ఇది ఒక్కటి మాత్రమే నాకు ఉంది. మిగతా అన్ని ఫేక్, ఏది నమ్మొద్దు. నేను ఎప్పుడు అట్లాంటి రీల్స్ పెట్టలేదు. ఓకే, సో ఆ ఐడి కూడా నేను చూసిన. సో ఇండోనేషియాలో అనుకుంటా నాకు తెలిసి మీరు ఇట్లా అని చెప్పేసి సంథింగ్ ఏదో అనగానే మనుషులు ఇట్లా వెనుకకి పడిపోతున్నారు. అది నిజమా? 100% నిజము. అది నేను చూపిస్తా కూడా మీకు ఒకసారి. ఓకే, దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పుడు చేయండి. నేను ఇట్లా పడిపోవాలి వెనుకకి, చేయండి ఇప్పుడు. ఎందుకు అని అంటే అది హీలింగ్ ప్రాసెస్. కుండలి అవేకింగ్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని. యాక్చువల్గా మీ చక్రాలను ప్రాపర్ సిస్టంలో యూనివర్స్కి కనెక్ట్ చేయడమే ఎనర్జీ హీలింగ్. ఓకే, యూనివర్స్కి కనెక్ట్ చేస్తారా? యూనివర్స్కి కనెక్ట్ చేస్తారు. యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ ఇన్స్టెంట్గా. యూనివర్స్కి రోహిత్ నందనాథ్ కనెక్ట్ అయ్యాడా? ఫస్ట్ యూనివర్స్కి కనెక్ట్ అయినా కాబట్టి ఈరోజు మీతో నేను ఇక్కడ కూర్చొని కనెక్ట్ అయినా. ఓకే, మళ్ళీ ఒకసారి యూనివర్స్కి కనెక్ట్ అయినా కాబట్టి కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నా మీతోటి. మరి తప్పు చెప్పారు. యూనివర్స్కి కనెక్ట్ అయినా కాబట్టి ఇక్కడ మీతో కనెక్ట్ అయినా అన్నారు. మీతో కనెక్ట్ అయ్యి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి. అవునండి, ఎప్పుడు కానీ యోగ్యం వేరే, యోగ్యం దాని గురించే మాట్లాడుతున్నా. యోగ్యం రోహిత్ నందనాథ్ గారు, మాకా కృప మాకా కృప. ఎందుకు అని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యోగ్యం వేరే, రాజ్యయోగం వేరే, యోగ్యం వేరే. ఈ రెండు కూడా ఇప్పుడు వేల మంది, లక్షల మంది సాధన చేస్తున్నారు, అమ్మవారి పూజలు చేస్తున్నారు. ఎవరు కూడా ఈ యోగ్యం వస్తలేదే. శివ స్టూడియో కాల్ చేసి అందరు ఎందుకో తీసుకుంటలేడు. శివ స్టూడియో కాల్ చేసి 3 months నుంచి కాల్ చేస్తున్నాడు అంటే ఏదో యోగ్యం ఉంది కదా. యూనివర్స్ కనెక్ట్ చేసింది కాబట్టి ఈ మనిషి అప్పుడెప్పుడో చెప్పిండో అది నిజమా కాదని తెలుసుకుందామని పిలిచిన. ఏదో మీరు తోపని పిలవలేదు, ఏదో ఒకటి పిలిచిందా లేదా? పిలవడం అయితే జరిగింది. దెన్ ఐఎమ్ యాక్సెప్టబుల్.